ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి। ఈ వీడియోలో రాగి దోశ తయారీ చూద్దాం। దానికోసం ఒక కప్పు మినుములు, ఒక కప్పు రాగులు తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా 3-4 సార్లు కడిగి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇలా నాన్న రాగుల్ని మరొక 2 సార్లు కడిగి మిక్సీ జార్లోకి తీసుకుని టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 టీ కప్పు వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకోవాలి। దీన్ని ఒక నైట్ అంతా పులియబెట్టాలి। ఈ విధంగా నైట్ మొత్తం పులిసిన పిండి చాలా బాగా పొంగుతుందండి। దీన్ని ఇడ్లీగా పెట్టుకుంటే ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయి, అంటే చాలా మృదువుగా వస్తాయి। అలా కాకుండా దోశలుగా కావాలి అనుకుంటే దీనిలో 1 టీ కప్పు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ రాగి పిండిని దోశగా వేసుకోవాలి। ఈ దోశలు అనేవి మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే మంటను లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశను కాల్చుకోవాలి। అలా కాకుండా స్పాంజీగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో కాల్చండి। కొద్దిగా ఆయిల్ వేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి। మనకి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రాగి దోశ రెడీ అయింది। ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।